రైట్. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి బాలకోటయ్య గారి దగ్గరికి వెళ్తా. బాలకోటయ్య గారు, ఎలా అనిపించింది నిన్న? రకరకాల సర్వేలు వచ్చాయి. నేషనల్ సర్వేలంతా ఎన్డీఏకి అనుకూలంగా, అలాగే అందులో కొన్ని సర్వేలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పాయి. ఎక్సెప్ట్ 2 సర్వేస్, ఆత్మసాక్షి, శివాపాల్ అండ్ ఇంకొక సర్వే జన్మత్, వీళ్ళు తప్పించి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎవరు అధికారం వస్తోంది అని అయితే చెప్పలా. మీ సర్వేల శాంక్టిటీని మీరు ఎట్లా చూస్తున్నారు? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న ఇద్దరికి కూడా జైవీములు. వాసుదేవ్ గారు 2 జార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 రెళ్ళు 4. 2 రెళ్ళు 4. ఆంధ్రప్రదేశ్లోనే 4గా? తమిళనాడు పోతే మారుతుందా? ఎక్కడైనా బీహార్ పోతే మారుతుందా? ఎక్కడైనా అమెరికా పోతే మారుతుందా? 2 జార్ 4. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కూడా 2 రెళ్ళు 4. ఇది సత్యం. నేను రాజధాని అమరావతి ఉద్యమప్పుడు అనంతవరం అని చెప్పి ఒక దీక్షా శిబిరం ఉందండి. నేను ఆ దీక్షా శిబిరానికి వెళ్తుంటే ఒక 25 మంది పోలీసులు నన్ను ఆఫ్ చేశారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని. ఏదో వాళ్ళతో 1/2 గంట ఘర్షణ పడి దీక్షా శిబిరానికి వెళ్ళిపోయి ఆ దీక్షా శిబిరంలో నేను మాట్లాడాను. 1 కోటి దేవతలు ఉన్న భారతదేశంలో నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే, తదాస్తు దేవతలు ఉంటే, 151 మంది మందబలంతో విర్రవీగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని, ఏనుగు బలం ఉందని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గొప్ప మహిళలారా, అధైర్యపడమాకండి. మీకు చేతనైతే 151లో చివర 1 కొట్టేయండి, మొదటి 1 కొట్టేయండి, అంటే 51 మిగిలొచ్చండి. ఇంకా ధైర్యం ఉంటే, అవకాశం ఉంటే, చైతన్యం ఉంటే ఆ 1 కూడా కొట్టేయని చెప్పి తదాస్తు దేవతలు వినుంటారు. తదాస్తు బాలకోటయ్య అని చెప్పి నన్ను దీవించుంటారు. నేను కాకూడదని నేనేమీ చెప్పడంలా. ఈ రోజున చాణక్య స్టేటస్ గాని, చాణక్య స్టేటస్ 114, 125, చాణక్య స్ట్రాటజీస్, వైకాపాకి 39, 49 చాణక్య స్ట్రాటజీస్. పీపుల్స్ పల్స్ ఎన్డీఏకి 111, 135, వైసీపీకి 45, 60. పైనీరు 144, ఎన్డీఏకి 31, వైసీపీకి. జనమంగళం 104, 118, వైసీపీకి 44, 57. రైజ్ 113, 122, వైసీపీకి 48-60. కేకే సర్వే, ఈ కేకే సర్వే మరీ చాలా సంచలనం సృష్టించింది నిన్న. ఎన్డీఏకి 161, వైసీపీకి 14. ఆరా మస్తాన్ గారి సర్వే 71-81 ఎన్డీఏకి, వైసీపీకి 94, 104. మొత్తంగా 40 సర్వేలు చేస్తే 40 ఎగ్జిట్ పోల్స్ వస్తే 35 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి, 5 ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఇచ్చినాయి. నేను వీటన్నింటిని పక్కన పెడుతున్నా. అసలు వైసీపీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే వై నాట్ 175, వై నాట్ 175, వేర్ ఈజ్ వై నాట్ 175? ఎక్కడైనా మొత్తుకైనా కనిపిస్తుందా 175? ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఐపాక్ దగ్గరికి వెళ్ళి 150+, 22+. ఈ సర్వేల్లో కూడా నేను ఈ 5 సర్వేల్లో కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేల్లో కూడా ఈ సంఖ్యామానం ఎక్కడైనా కనిపిస్తుందా? దీని నుంచే సరే మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను వాసు గారు, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఓటర్లు ఒక విప్లవాత్మకమైన తీర్పులు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎవరు భరాయించలేరు సార్. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ప్రభువుల్ని, ప్రభుత్వాలని నమ్మి ఓట్లేసి గెలిపించుకుంటారు తప్ప ఈపుల మీద తొక్కమనో, రాచి రంపాన పెట్టమనో, లేదా రక్తాలు కళ్ళదోలమనో, అరాచకం చేయమని చెప్తాను ఎవరో కోరుకోడండి. నేను చాలా డిబేట్లో కూడా, నాకు చాలా మంది ఛానల్లో బాలకోటయ్య గారు మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలా బతుకుతున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, అన్ని అరాచకాలను మీరు ఎందుకు బెదిరించట్లేదు, మీరు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు, ఎందుకు యుద్ధం చేయట్లేదు, ఆ వర్షాన్ని మనుషుల్ని డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు చంపుతుంటే మీరు ఎందుకు తెగబట్టలేదు అని మాట్లాడుతుంటారు. ఏం తెగబడతాం ప్రజాస్వామ్యంలో చెప్పండి? కర్రలు తీసుకుని వెళ్ళాలా, కత్తులు తీసుకుని వెళ్ళాలా, బాంబులు తీసుకుని వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు తాడేపల్లె వదలలేదండి. ఆయన బయటకు వస్తే పరదాల చోటనే వచ్చారు తప్ప, ఏమంటే మేము ఉండేది అమరావతి గ్రామాలు, రాజధాని భూములు, ముఖ్యమంత్రులు కూడా రాజధానిలోనే. కనీసం ఏనాడైనా సరే ఈ రైతులు ఏమిటి అని ఒక మంత్రిని పంపించలేదండి. వాళ్ళ యొక్క బాధ ఏంటో చూడండి, వాళ్ళతో ఒకసారి చర్చించండి, ఒకసారి మాట్లాడండి. ఒక మంత్రిని పంపించరా, ఒక ఎంపీని పంపించరా, ఒక ఎమ్మెల్యేని పంపించరా,
ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పంపించలేదు సార్. ప్రజాస్వామ్యంలో ఎంతకంటే దుర్మార్గం ఉంటుందా సార్? సరే మా ఉద్యమం తప్పు అయితే, మేము అత్యాశ పరులం అయితే, ప్రజాస్వామ్యంలో కనీసం పలకరింపన్నా ఉంటుంది కదంటే. ప్రజావేదికలు పెట్టుకునేది ఎందుకు? ప్రజల నుంచి మెమోరాండాలు తీసుకోవటం కోసమే కదా. నువ్వు చూస్తావో చూడవో తర్వాత సంగతి, అంటే కనీసమైన ఒక ప్రజాస్వామిక నడక కూడా లేదు కదా సార్. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకు ఉండే ఆశలను నేనేం కాదు అని అనను, వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను కాదు అనను. కానీ అన్నం మొత్తం పట్టుకొని అక్కర్లా, మెతుకులు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుస్తుందని మీకు ఎన్నోసార్లు చెప్పా. ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయో పండించిన రైతు చెప్తుడు, చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయో ఆ ఉద్యానవన రైతు చెప్తుడు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్తా ఉంటుంటే ఈ బాలకోటే చంద్రబాబు నాయుడు మనిషి, ఈ బాలకోటే తెలుగుదేశం పార్టీ ఏదో పేరుకి ఆకుపచ్చని టవల్ వేసుకుంటూ ఈయనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మాకేమొచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయాల్సినంత అవసరం? ఈ రాష్ట్రంలో పౌరులు చచ్చిపోయిన నా సామాజిక వర్గాలు, భూములు ఇచ్చిన నా సామాజిక వర్గాలు, నాకు ఒక రాజధాని కావాలని కోరుకున్నాం. 28 రాష్ట్రాల్లో రాజధానులు ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని కోరుకున్నాం. ఈ రోజు కూడా ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ యొక్క గడువు ముగియబోతుంది. వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు పక్క తెలుగు రాష్ట్రం. పండగలు అంటే మీకు ఒక మాట చెప్తా వర్మ గారు, అసలు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు ఇవ్వండి. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్కి అవతరణ దినోత్సవాలు జరపడం జగన్మోహన్ రెడ్డి గారు. నా రాష్ట్రం ఎప్పుడు పుట్టిందో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఏ కాడికి బటన్ నొక్కా సార్. సంక్షేమం ఏమన్నా కొత్త ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారితోనే వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారితోనే పోతుందా? అనాదిగా 72 నుంచి ఆయా ప్రభుత్వాలు సంక్షేమము అభివృద్ధి అని ఒక రెండు చక్రాలతో బండి దోలారు. మా జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు అభివృద్ధి అనే చక్రాన్ని తుత్తినీలు చేసేసి ఈ సంక్షేమం పేరు మీద, నవరత్నాల పేరు మీద ఇచ్చారు. నేను ఇవ్వటాన్ని కూడా తప్పు పట్టను. అవి మా సొమ్మే, ప్రజల సొమ్ము. ప్రజలకు ఇవ్వకపోతే ఊరు తీసుకుంటారు. 100 రూపాయలు తీసుకున్నా 10 రూపాయలు పంచుతాన్ని ఎవరైనా హర్షిస్తారు. కాబట్టి కనీ విని ఎరుగని తీర్పు వస్తుంది. నేను ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా నేను పూర్తిగా ఇవన్నీ వాస్తవాలు, ఇవే వాస్తవాలు ఇలాగనే ఉంటాయి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఒక నానుడికి, అంటే ఒక ప్రజా నాడికి కేంద్రం. వాళ్ళేమి ఇళ్లలో కూర్చొని అంకెలు రాసుకొని పెన్ను పెన్సిల్ తీసుకొని చెప్పినవి కావు. వాళ్ళు శ్రమ చేశారు. మేమేమైతే ఇప్పుడు వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నారు, ఆ ప్రజలతోనే సర్వేలు చేశారు వాళ్ళు. కాబట్టి 10 మందిని గెలిచారా, 100 మందిని గెలిచారా, 2000 మందిని గెలిచారా, అది వేరే విషయం. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక శిశిరం పోయి వసంతం వస్తుంది సార్. తెలుగుదేశం నాయకులు ఆకులు, కొమ్మలు, పువ్వులు వస్తాయి. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం మార్పు దిశగా పోతుంది.